హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తేజు ఎపిక్ బుక్. ఈరోజు మన యూట్యూబ్ ఛానల్లో ఎల్ అనే అక్షరం పేరు కలిగిన వ్యక్తులు ఎలా ఉంటారు ఏంటి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముఖ్యంగా ఈ లెటర్ గురించి నా యూట్యూబ్ ఛానల్లో ఒక సబ్స్క్రైబర్ అడిగారు. వాళ్ళ కోసమే నేను ఈ వీడియో చేస్తున్నాను. అలాగే ఎల్ అనే అక్షరం పేరు కలిగిన వ్యక్తులు ఇప్పుడే చూడండి. ఎల్ అనే అక్షరంతో పేరు మొదలయ్యే వారు సహజంగా చాలా ప్రత్యేకమైన వ్యక్తిగతాన్ని కలిగిన వారు అని చెప్పవచ్చు. వీరు బయటకు కనిపించే తీరు చాలా సింపుల్గానే ఉన్నా లోపల మాత్రం పెద్ద పెద్ద కలలు, పెద్ద ఆలోచనలు, పెద్ద ప్లానింగ్ పెట్టుకునే ఉంటారని చెప్పవచ్చు. వీరికి ఉన్న ఆకర్షణీయ శక్తి కారణంగా ఎక్కడికైనా వెళ్ళినా వీరు అందరి దృష్టిని ఆకర్షిస్తారు. వీరు మాట్లాడే తీరు, నవ్వే విధానం, నడుచుకునే విధానం ఇవన్నీ చుట్టూ ఉన్న వాళ్ళను ఆకట్టుకునేలా ఉంటాయి. ఈ ఎల్ అనే అక్షరం వ్యక్తులు కష్టపడి సాధించేవారు. కష్టాలను చూసి వెనక్కు అస్సలు తగ్గరు అని చెప్పవచ్చు. ఒకసారి ఏదైనా పని మొదలు పెడితే దాన్ని పూర్తి చేయడానికి వీరు తమ శక్తినంతా ఉపయోగిస్తారు అని చెప్పవచ్చు. ఇప్పుడు వీరు ఈ ప్రేమ విషయానికి వస్తే వీరికి ప్రేమ అంటే ఒక బంధం మాత్రమే కాదు, ఒక ఆరాధన లాంటిది అని చెప్పవచ్చు. ఒకసారి ఎవరినైనా ఇష్టపడితే వారికి సంపూర్ణంగా అంకితమైపోతారు. వీరి ప్రేమలో చిన్న చిన్న తగవులు, గొడవలు ఉన్నా కానీ చివరికి అది మరింత బలమైన బంధంగా ఈ ఎల్ అనే పేరు కలిగిన వ్యక్తులు మార్చుకుంటారు. జీవిత భాగస్వామి పట్ల చాలా శ్రద్ధతో కలిగి, ప్రేమతో కలిగి ఉంటారు అని చెప్పవచ్చు. అయితే మోసం చేయడాన్ని వీరు అస్సలు సహించరు. ఎవరినైనా వీరిని మోసం చేస్తే ఆ వ్యక్తిని వీరు జీవితంలో నుండి పూర్తిగా తొలగిస్తారు. కానీ నిజాయితీతో ప్రేమించే వారికి వీరు జీవితాంతం అండగా ఉంటారు అని చెప్పవచ్చు. ఈ ఎల్ అనే అక్షరం పేరు కలిగిన వ్యక్తులు డబ్బు, కెరీర్ విషయానికి వస్తే మొదలయ్యే వ్యక్తులతో తెలివిగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు. వీరికి డబ్బు సంపాదించడంలో తొందర ఉండకపోవచ్చు, కానీ ఒక్కసారి సంపాదించడం మొదలు పెడితే తర్వాత ఎప్పటికీ ఆగరు. డబ్బు వీరిని అస్సలు వదిలిపోదు. వ్యాపారం, ఉద్యోగం, కళలు, సృజనాత్మకత రంగాలు ఏదైనా సరే వీటిని మెరుగుపరుస్తారు. అయితే వీరు చేసే ప్రతి పనిలోనూ శ్రద్ధ, ప్లానింగ్, కష్టపడే తత్వం చాలా బాగా కనిపిస్తుంది. డబ్బు ఆలస్యంగా వచ్చినా స్థిరంగా, నిలకడగా వస్తుంది అని చెప్పవచ్చు. స్వభావం విషయానికి వస్తే వీరు సింపుల్గా శాంత స్వభావం కలిగిన వారు అని చెప్పవచ్చు. కొన్నిసార్లు చిన్న విషయానికే పెద్దగా బాధపడతారు. ఈ ఎల్ అనే అక్షరం పేరు కలిగిన వ్యక్తులకి కోపం సాధారణంగా ఎక్కువగా చూపించరు. అయితే ఒక్కసారి కోపం వస్తే ఆగ్రహం చాలా ఎక్కువగా ఉంటుంది అనే చెప్పవచ్చు. అంతేకాకుండా వీరు ఒత్తిడి బయటకు అస్సలు చూపించరు. లోపల దాచుకొని మౌనంగా బాధపడతారు. ఈ స్వభావం వల్ల కొన్నిసార్లు మానసికంగా అలసిపోతూ ఉంటారు అని చెప్పవచ్చు. కానీ మళ్ళీ లేచి నిలబడే శక్తి వీరిలో ఉంటుంది అని చెప్పవచ్చు. వీరు ఎవరినైనా ఒక్కసారి నమ్మితే జీవితాంతం కలిసిమెలిసి కట్టుబడి ఉంటారు మాటలకు. అది ఫ్రెండ్షిప్ అయినా, ప్రేమ అయినా కానీ ఒక్కసారి నమ్మితే ఆ వ్యక్తిని అస్సలకే మోసం చేయరు. ఇప్పుడు కుటుంబం విషయానికి వస్తే ఈ ఎల్ అనే అక్షరం పేరు కలిగిన వ్యక్తులు తమ కుటుంబ సభ్యులను, స్నేహితులను చాలా ప్రాధాన్యంగా భావిస్తారు అని చెప్పవచ్చు. ఎవరికి ఏ అవసరం వచ్చినా ముందుండి సహాయం చేస్తారు. ఫ్రెండ్ సర్కిల్లో వీరి దగ్గర చాలా బలంగా ఉంటుంది. ఎందుకంటే వీరిని స్నేహితులు ఎక్కువగా నమ్మకస్తులుగా భావిస్తారు. ఆధ్యాత్మికత పట్ల కూడా వీరికి ఆసక్తి ఉంటుంది. ఆలయ దర్శనాలు చేయడం, ఆధ్యాత్మిక గ్రంథాలు చదవడం వీరికి చాలా ఇష్టమని చెప్పవచ్చు. కొత్త విషయాలు తెలుసుకుంటారు. కొత్త ప్రదేశాలు చూడడం వీరికి హాబీ అని చెప్పవచ్చు.
మొత్తానికి చెప్పాలంటే ఈ ఎల్ అక్షరంతో మొదలయ్యే వ్యక్తులు తమ ప్రత్యేకతతో, నిజాయితీతో, ప్రేమతో, కష్టపడి సంపాదించే గుణంతో అందరికీ ప్రియంగా ఉంటారు. కొన్నిసార్లు జీవితంలో పరీక్షలు ఎదురైన చివరికి విజయాన్ని సాధించే శక్తి వీరిలో ఉంటుంది అని మనం చెప్పవచ్చు. వీరి జీవితం ఇతరులకు సమయస్ఫూర్తిగా ఉంటుంది. వీరి చుట్టూ ఉన్న వాళ్ళు వీరిని చూసి చాలా విషయాలు నేర్చుకుంటారు. కాబట్టి ఎల్ అనే అక్షరం కలిగిన వ్యక్తులు అనగానే ప్రేమలో నిజాయితీ, పనిలో కష్టపాటు, జీవితంలో విజయాలు గుర్తుకు వస్తాయి అని చెప్పవచ్చు. ఇప్పుడు ఈ ఎల్ అనే అక్షరం పేరు కలిగిన వ్యక్తులు మొదలయ్యే సమాజంలో ఆకర్షణీయంగా వ్యక్తిత్వం కలవారు. వీరి ముఖంలో ఎప్పుడు ఒక సింపుల్ స్మైల్ అనేది ఉంటుంది. మాటల్లో మధురత్వం ఉంటుంది. ఎవరితో మాట్లాడినా వీరికి దగ్గర చేసుకునే శక్తి వీరిలో సహజంగానే ఉంటుంది అని చెప్పవచ్చు. వీరికి మంచి లీడర్షిప్ గుణాలు ఉంటాయి. కాబట్టి ఏ గ్రూప్లో ఉన్నా కానీ, ఏ పనిలో ఉన్నా కానీ అందరినీ ముందుకు నడిపించే శక్తి, ధైర్యం, వీరికి సామర్థ్యం వీరిలో ఉంది అని చెప్పవచ్చు. చుట్టూ ఉన్న వాళ్ళు వీరితో స్నేహం చేయాలని, సమయం గడపాలి అని కోరుకుంటారు. ఈ ఎల్ అనే అక్షరం పేరు కలిగిన వ్యక్తులు నిజాయితీగా ప్రేమిస్తారు. ఎల్ అనే అక్షరం కలిగిన వ్యక్తులు చాలా నిజాయితీగా ఉంటారు. అలానే ఇష్టపడితే హృదయపూర్వకంగా వారిని కాపాడటానికి, వారి కోసం త్యాగం చేయడానికి కూడా సిద్ధపడతారు. వీరి ప్రేమలో నిజాయితీ ఉంటుంది కాబట్టి ఎక్కువగా వివాహం తర్వాత జీవితం సుఖ సంతోషాలతో నిండి ఉంటుంది. అయితే వీరు మోసం అస్సలు భరించరు. ఒకసారి ఎవరో నమ్మకాన్ని ద్రోహం చేస్తే వెంటనే దూరం అయిపోతారు. ఇక వీరు కష్టపడి సంపాదించే గుణం వీరిలో పుష్కలంగా ఉంది అని మనం చెప్పవచ్చు. ఈ ఎల్ అనే అక్షరంతో పేరు మొదలయ్యే వ్యక్తులు సాధారణంగా చాలా సున్నిత హృదయాలు కలిగిన వారు అని చెప్పవచ్చు. బయటకు బలంగా కనిపించినా లోపల మాత్రం చిన్న చిన్న విషయాలకే చాలా వరకు బాధపడుతూ ఉంటారు. ప్రేమ విషయానికి వస్తే వీరు చాలా రొమాంటిక్, ఎమోషనల్గా ఉంటారు. తాము ప్రేమించిన వ్యక్తిని చిన్న పిల్లలా చూసుకుంటారు అని చెప్పవచ్చు. ఈ వ్యక్తి సంతోషమే తమ సంతోషంగా భావిస్తారు. కానీ వీరు కొంచెం ఎక్కువగా అటాచ్ అయ్యే స్వభావం కలిగిన వారు. దాంతో కొన్నిసార్లు బాధలు కూడా అనుభవిస్తారు. కానీ నిజమైన ప్రేమను పొందితే ఆ బంధాన్ని జీవితాంతం మధురంగా చూసుకుంటారు. అలాగే స్నేహితుల విషయంలో వీరు చాలా నిజాయితీగా ఉంటారు. ఒకసారి స్నేహం చేస్తే జీవితాంతం ఆ బంధాన్ని కాపాడుకుంటారు. వీరిని నమ్మి ఎవరైనా సీక్రెట్ చెప్పినా దాన్ని ఎప్పుడు వీళ్ళు అసలు బయటనే పెట్టరు. అందుకే వీరు బెస్ట్ ఫ్రెండ్స్ మెమోరియల్ గా మారుతారు. కానీ ఎవరైనా వీరు నమ్మకాన్ని ద్రోహం చేస్తే వెంటనే దూరం అయిపోతారు. తెలుసు కదా మరి. అలానే ఈ ఎల్ అక్షరంతో మొదలయ్యేవారు జీవితంలో పెద్ద పెద్ద కలలు కనేవారు. వీరు చిన్న చిన్న లక్ష్యాలతో అస్సలు ఆగిపోరు. ఎప్పుడు ఏదో ఒక కొత్త పని చేయాలి, కొత్తది నేర్చుకోవాలి అని, అందరికీ తాము ప్రత్యేకమని నిరూపించుకోవాలి అని అనుకుంటారు. ఈ తపన వల్ల కొన్నిసార్లు కష్టాలు వస్తాయి. కానీ అదే కష్టాలు వీరికి విజయాన్ని తీసుకువస్తాయి అని 100% చెప్పవచ్చు. వీరు జీవితంలో కష్టాలను ఎదుర్కొనడం నేర్చుకుంటే చివరికి చాలా ఎత్తుకు ఎదుగుతారు అని చెప్పవచ్చు. సాధారణంగా వీళ్ళు చాలా మంచి వాళ్ళు అని చెప్పవచ్చు. చివరిగా ఈ ఎల్ అనే అక్షరం పేరు కలిగే వ్యక్తుల గురించి ఒక్క మాటలో మొత్తానికి చెప్పాలి అంటే వీరు చాలా ఆకర్షణీయమైన వ్యక్తులు, నిజమైన ప్రేమ కలిగిన వారు, కష్టపడి సంపాదించే శక్తి ఉన్నవారు, కుటుంబం పట్ల బంధం కలిగిన వారు, నిజాయితీ పరులు. వీరి జీవితంలో కొన్నిసార్లు పరీక్షలకు గురైన
చివరికి మంచి ఫలితాలు సాధించే అదృష్టవంతులు అని ఒక్క మాటలో చెప్పవచ్చు. ఈ ఎల్ అనే అక్షరం పేరుగలిగిన వ్యక్తులు, వీళ్ళ ఎల్ అనే అక్షరంతో ఉన్న లక్ కూడా వీళ్ళతోనే ఉంటుంది. ఈ వ్యక్తులు కానీ మీ జీవితంలో ఉంటే వాళ్ళతో ఉన్న లక్ కూడా మీరు కూడా పొందొచ్చు అని చెప్పవచ్చు. నెక్స్ట్ ఏ లెటర్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో కామెంట్ చేశారంటే నెక్స్ట్ వీడియోలో నేను ఖచ్చితంగా ఆ లెటర్తో మీ ముందుకి ఇంకొక వీడియోలో వస్తాను. మరి నా ఈ వీడియో నచ్చిందా? అయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఎల్ అనే ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేటివ్ వీడియోల కోసం ఇప్పుడే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాచ్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ తేజు ఎపిక్ బుక్. ప్లీజ్ సబ్స్క్రైబ్.